ఐక్యూ Z10X కి ఐక్యూ Z10 కి ఈ మొబైల్ ని మధ్యలో పెట్టారు ఐక్యూ Z10R ని. సో ఇది అసలు ఎవరికి సెట్ అవుతుంది? ఈ మొబైల్ కన్నా ఒక 2000 ఎక్స్ట్రా పెట్టుకుని ఐక్యూ Z10 తీసుకోవడం బెటరా? ఇవన్నీ క్లియర్ గా ఈ వీడియోలో చూద్దాం. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యష్ తెలుగు. ఒకసారి మన ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచే మొదలు పెడతాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. మొబైల్ ఫోను, TPU కేసు క్వాలిటీ చాలా బాగుంది. అసలు సైడ్లు కొంచెం మంచి బలంగా ఇచ్చాడు. 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ A టు టైప్ C కేబుల్ అండ్ ఆల్సో స్క్రీన్ గార్డ్ కూడా మొబైల్ కే వస్తుంది. సో ఇంకా మీరు విడిగా ఏం కొన్న అవసరం లేదు, ప్రతి ఒక్కటి మొబైల్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజైన్ విషయానికి వస్తే 2 కలర్స్ లో వస్తుంది. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆక్వా మెరైన్ అని, ఇప్పుడు నా దగ్గర ఉంది కదా మొబైల్, ఇది ఆక్వా మెరైన్. ఇది చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూన్ స్టోన్ ఉంటుంది, అది కొంచెం టైటానియం సిల్వర్ కలర్ లో ఉంటుంది మొబైల్. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. లైట్ గా రిఫ్లెక్షన్ వస్తుంది ఎండ్ లో గానీ, ఏదైనా లైట్ పడినప్పుడు స్లైట్ గా వస్తుంది రిఫ్లెక్షన్. కొంచెం ఫెదర్ టైప్ లో చాలా బాగుంది కలర్. ఇది మొబైల్ వెయిట్ వచ్చేటప్పటికి 183 గ్రామ్స్ ఉంటుంది. థిక్నెస్ జస్ట్ 7.39 mm తో వస్తుంది. అసలు చాలా స్లిమ్ గా ఉంది మొబైల్. వెయిట్ కూడా అసలు అనిపించదు, చేతిలో పట్టుకున్నప్పుడు అసలు మీకు వెయిటే అనిపించదు. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఇంకా మీకు ఫింగర్ ప్రింట్స్ కూడా అట్రాక్ట్ చేయదు, నీట్ గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి డైమండ్ షీల్డ్ గ్లాస్ యూస్ చేశారు. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ పాలికార్బోనేట్ బాడీ, సైడ్ లో అదే ఉంటుంది, బ్యాక్ సైడ్ అదే ఉంటుంది. ఇంకా IP68+69 రేటింగ్ తో వస్తుంది. ఫైనల్ గా ఐక్యూ లో కూడా IP రేటింగ్ తీసుకొచ్చారు. అసలు ఈ ఐక్యూ మొబైల్స్ లో 30,000 40,000 పెట్టినా కానీ IP రేటింగ్ తీసుకురావట్లేదు. ఐక్యూ న్యూట్ అనే ఉంటుంది 30,000, దాంట్లో కూడా IP65. కానీ ఈ మొబైల్ కి ఫైనల్ గా తీసుకొచ్చారు IP68 to 69 రేటింగ్. అసలే వానాకాలం, ఫుల్ గా వానలు పడతాయి, మొబైల్ తడిస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అయిపోద్ది IP రేటింగ్ లేకపోతే. సో వీటి వల్ల చాలా అడ్వాంటేజ్, మంచి మూవ్ ఫైనల్ గా తీసుకొచ్చారు. దీన్ని మెచ్చుకోవాలి. ఐక్యూ వాళ్ళు మన మాట విన్నారు లాస్ట్ కి. ఇంకా మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది, అంటే కొంచెం డ్యామేజ్ తక్కువ అవుద్ది అని ఒక సర్టిఫికేషన్ ఇది కింద పడినప్పుడు మొబైల్. కానీ దీన్ని ఎప్పుడు నమ్మొద్దు, అది ఏ యాంగిల్ లో పడుతుందో పగలుతుందో మనం చెప్పలేము. సో కొంచెం జాగ్రత్తగా చేతిలో పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదో సర్టిఫికేషన్ ఉంది కదా అని చెప్పి కింద వేసాం అనుకోండి, ఎప్పుడు పగలుతుందో చెప్పలేము. నెక్స్ట్ బ్యాటరీ వచ్చేటప్పటికి దీంట్లో 5700 mAh బ్యాటరీ ఉంటుంది. ఈజీగా ఒక ఈవినింగ్ వరకు యూస్ చేసుకోవచ్చు. మీరు హెవీ యూజర్ అయితే ఈవినింగ్ వరకు వస్తుంది, లేదు నేను లైట్ గా యూస్ చేస్తా అంటే మీరు నైట్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు పొంగినప్పుడు. ఇంకా 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 44 వాట్స్ అనేది కొంచెం తక్కువే, 1 hour 20 minutes దాకా పట్టింది నాకు ఛార్జింగ్ పెడితే. సో అటు ఇటుగా ఆల్మోస్ట్ 1.5 గంట 1 గంట 20 నిమిషాలు అప్పుడు దాకా పట్టింది ఛార్జింగ్ పెట్టడానికి. సో కొంచెం తక్కువే. సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, 2 సైడ్లు సౌండ్ వస్తుంది. కానీ డాల్బీ అట్మాస్ అయితే లేదు. సూపర్ ఆడియో అని చెప్పి వీళ్ళ ఓన్ ఆడియో ఉంటుంది, అది ఉంది దీనికి. ఇంకా సౌండ్ ఎలా వస్తుంది అంటే మీరే వినండి ఒకసారి. నెక్స్ట్ డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. వీడియోస్ చూసేటప్పుడు మాత్రం చాలా బాగుంది డిస్ప్లే, నాకైతే ఏ డ్రాబ్యాక్ అనిపించలేదు. ఈ ప్రైస్ రేంజ్ లో చాలా మంచి డిస్ప్లే ఇది. అండ్ 1800 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, 1300 nits HBM ఉంది. మీరు సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం అయితే నోటీస్ చేస్తారు. మరీ ఎక్కువ ఎండ ఉంది అనుకోండి కనబడదు స్క్రీన్ అంతగా, నేనైతే నోటీస్ చేసేది. ఇంకొంచెం ఎక్కువ ఇచ్చింటే బాగుంది, HBM కానీ ఈ పీక్ బ్రైట్నెస్ కానీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది Dimensity 7400 ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్ లో మంచి ప్రాసెసరే. మీరు డైలీ యూసేజ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ల్యాగ్స్ ఏమి నోటీస్ చేయరు, మొబైల్ హ్యాంగ్ అయిపోవడం ఇలాంటివి అయితే ఉండవు మీరు నార్మల్ టాస్క్లకి యూస్ చేయడానికి. కానీ మీరు ఎక్కువ గేమ్స్ ఆడతాను అనుకుంటే ఈ మొబైల్ మీకు సెట్ కాదు. ఇది ఎందుకంటే మిడ్ రేంజ్ ప్రాసెసర్. బేసిక్ గేమింగ్ వరకు ఓకే, అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను నేను, పెద్దగా ఎక్కువ ఆడను, ఏదో టైం పాస్ అప్పుడప్పుడు ఆడుకుంటా అంటే ఓకే 1 గంట 2 గంటలు. కానీ అదే పనిగా నేను కూర్చొని ఆడుతూ ఉంటా రోజు అంటే ఈ మొబైల్ మీకు సెట్ కాదు. సో గేమింగ్ మొబైల్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, అవి చెక్ చేసుకోండి. ఇంకా BGMI ఆడేటప్పుడు 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ కి 90 FPS 120 FPS సపోర్ట్ చేసే క్యాపబిలిటీ ఉంది, ఎందుకంటే ఇది 7400 ప్రాసెసర్. 7300 ప్రాసెసర్ కి ఆల్మోస్ట్ 120 FPS వచ్చాయి కొన్ని మొబైల్స్ కి అయితే. సో ఈ మొబైల్ కూడా ఉంది, కానీ మీకు అప్డేట్స్ లో వస్తాయా రాదా అనే గ్యారంటీ లేదు. ఇస్తే మాత్రం మీరు ఆడుకోవచ్చు, 120 FPS వరకు కూడా ఆడుకోవచ్చు. మరీ ఎక్కువసేపు గేమ్ ఆడితే కొంచెం మొబైల్ హీట్ అయ్యి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతాయి, అదొకటి గమనించాను నేను. ఇంకా గేమింగ్ ఫీచర్స్ కూడా కొన్ని ఉంటాయి, 4D వైబ్రేషన్, ఈ స్పోర్ట్స్ మోడ్, వాయిస్ చేంజర్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అన్ని ఐక్యూ ఫోన్స్ లో ఉంటాయి, ఈ మొబైల్లో కూడా అన్ని ప్రొవైడ్ చేశారు మీకు. ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ తో 128GB స్టోరేజ్ తో స్టార్ట్ అవుతుంది. LPDDR4X ర్యామ్ ఉంది దీంట్లో, అండ్ UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ఇక నాకు ఒకటి అర్థం కాదంటే ఐక్యూ G10X అని ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను నీకు, 15,000 లోపల వస్తుంది, 13,000 14,000 అలా వస్తుంది. దాంట్లో UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. కానీ 17,000 18,000 పెట్టుకునే మొబైల్లో వచ్చేటప్పటికి UFS 2.20 స్టోరేజ్ ఇచ్చారు. ఈ ఐక్యూ స్ట్రాటజీ ఏందో నాకు అర్థం కావట్లేదు. దీంట్లో కూడా UFS 3.1 ఇచ్చుంటే బాగుంది. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే దీంట్లో 8 5G బ్యాండ్స్ దాకా ఉన్నాయి. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది.
బ్లూటూత్ 5.4 వర్షన్ ఉంది, అలానే USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఇంకా మెయిన్ గా లేనివి ఏంటంటే NFC సపోర్ట్ అయితే లేదు ఈ మొబైల్ కి, అండ్ ఆల్సో IR బ్లాస్టర్ కూడా లేదు. మీరు ఏసీస్ టీవీస్ ఇలాంటివి కంట్రోల్ చేయాలనుకుంటే ఆప్షన్ లేదు. నెక్స్ట్ కెమెరాస్ గురించి కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకోవాలి మనం. క్లియర్ గా చెప్తా చూడండి. ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్ తో వస్తుంది. ఒక 2 MP బొకే కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంది. ఫస్ట్ నార్మల్ ఫోటోస్ చూపిస్తున్నా చూడండి. నార్మల్ ఫోటోస్ మనం 1x 2x లో తీసుకోవచ్చు. అసలు ఈ ఫోటోస్ సరిగ్గా ప్రాసెసింగ్ చేయట్లా మొబైల్. ముందుగా వర్షం పడుతుంది, ఎక్కువ ఎండ్ అయితే లేదు. సరే ఎండ్ వచ్చిన తర్వాత తీద్దాం అనుకుంటే ఒక 3 రోజుల నుంచి అసలు ఎండే లేదు తీయడానికి కూడా. సో 2-3 సార్లు ట్రై చేశాను, ఇంక కుదరదులే అని చెప్పి ఫోటోస్ తీసాను. ఫోటో తీసిన తర్వాత మొత్తం వైట్ గా వచ్చేస్తుంది, వైట్ షేడ్ వేసేస్తుంది, ఒక పెయింట్ వేస్తుంది. అసలు సరిగ్గా ఎక్స్పోజర్ లేదు, డైనమిక్ రేంజ్ వెనక అసలు కంట్రోల్ అవ్వలేదు. స్కై చూడండి, అసలు ఫాగ్ టైప్ లో మొత్తం వచ్చేసింది. లెన్స్ మీద ఏమన్నా ఫాగ్ ఉందా అని చెప్పి తుడిస్తే అసలు లెన్స్ మీద ఏమీ లేదు, ఫాగ్ నీట్ గానే ఉంది. తుడిచే తీసాను ఫోటోస్ నేను, కానీ అలాగే వస్తున్నాయి ఫోటోస్. ఇవి నార్మల్ ఫోటో 2x లో తీసింది, ఇవి కూడా అలానే ఉన్నాయి. మీరు చూస్తే అసలు డీటెయిల్స్ అయితే లేవు కొంచెం కూడా. మొత్తం ఫోటో పైన కానీ ఫ్రేమ్ లో గమనిస్తే మీకు తెల్లగా వచ్చేస్తుంది. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది ఈ మొబైల్లో. ఎండ ఉన్నప్పుడు బాగానే ఉంటది అనుకుంటా, ప్రజెంట్ అయితే ఎలాంటి ఎండ లేకుండా తీసాం. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. ఇవి నార్మల్ ఫోటోస్ వరకే ప్రాబ్లం ఉన్నాయి, ఎందుకంటే పోర్ట్రేట్ చాలా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్ ఫోటోస్ కూడా వేస్తాను. పోర్ట్రేట్ వచ్చేటప్పటికి 1x లో 1.x లో 2x లో తీసుకోవచ్చు మీరు ఫోటోస్. ఇవి 1x లో తీసిన ఫోటోస్ చూడడానికి అయితే పర్లేదు. నార్మల్ ఫోటోస్ కన్నా ఈ పోర్ట్రేట్ ఫోటోస్ 1x బాగున్నాయి, కానీ 1.x 2x మాత్రం చాలా బాగా వస్తున్నాయి. ప్రాసెసింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఇది 1.x లో తీసిన ఫోటోస్ మీరు కరెక్ట్ గా చూస్తే చాలా బాగా వస్తున్నాయి, కానీ 1.x కన్నా 2x ఫోటోస్ ఇంకా బాగున్నాయి. అవి చూడండి, క్లియర్ గా మంచిగా డీటెయిల్స్ ఉన్నాయి, చాలా బాగా చేసింది. అసలు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. స్కిన్ టోన్ ప్రాసెసింగ్ అని ప్రతి ఒక్కటి 2x పోర్ట్రేట్ లో మాత్రం చాలా బాగా వస్తున్నాయి, కానీ 1x 1.x కూడా కొంచెం బాగాలేదు. దానికన్నా నార్మల్ ఫోటోస్ ఇంకా బాగాలేదు. సో అది ఫోటోస్ విషయానికి వస్తే, ఒకసారి సెల్ఫీ ఫోటోస్ కూడా ఎలా వస్తున్నాయి చూడండి. ఈ పోర్ట్రేట్ లో తీసుకున్న ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. అసలు జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ బాగానే ఉన్నాయి. వెనక బ్లర్ కూడా చాలా బాగా అయింది, స్కిన్ టోన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంది. సో 32 మెగాపిక్సెల్ జస్టిస్ చేసిందనే చెప్పాలి. ఇక్కడ చాలా బాగా వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా ఫోటోస్. ఓన్లీ ప్రాబ్లం వచ్చేటప్పటికి నార్మల్ ఫోటోస్ బ్యాక్ సైడ్ అసలు ప్రాసెసింగే లేదు ఫోటోస్ కి సరిగ్గా. దీన్ని వీళ్ళు సాఫ్ట్వేర్ లో ఫిక్స్ చేయొచ్చు, సో చేస్తారని అనుకుందాం. ప్రెసెంట్ అయితే ఇష్యూ ఉంది, అది మాత్రం చెప్పగలను నేను. మెయిన్ గా నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఒకసారి వీడియో ఎలా ఉందో మీరే చూడండి. ఈ వీడియో IQ Z10R లో తీస్తున్నాను. 4K 30 FPS తీసుకోవచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఒకసారి చూడండి, వెనక ట్రాఫిక్ ఉంది, మీకు ట్రాఫిక్ సౌండ్స్ వినపడుతున్నాయో లేదో కూడా చూడండి. కరెక్ట్గా వాయిస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం రికార్డ్ అయ్యేది ఫోన్ నుంచి, వాయిస్ మొత్తం. అలానే సన్లైట్ అయితే లేదు, ప్రజెంట్ వాన్ పడుతూ ఉంది. నేను వాన్లో తీస్తున్నాను వీడియో మీకోసం. అసలు ఎలా వస్తుందో చూడండి. అంటే కలర్స్ కొంచెం సన్లైట్ లేదు కాబట్టి కరెక్ట్గా డైనమిక్ రేంజ్ అడ్జస్ట్ అవుతుందా అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో 4K 30 FPS తీసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా కూడా. కాకపోతే స్టెబిలైజేషన్ అయితే ఉండదు. నేను నడుస్తున్నాను, మీకు కదలుతూ ఉంది చూడొచ్చు. అండ్ ఆల్సో కలర్స్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రజెంట్ అయితే సన్లైట్ లేదు, ఓకేనా. వర్షం పడుతూ ఉంది, వర్షంలో నేను వీడియో చేస్తున్నాను. అండ్ వెనక వచ్చేటప్పటికి మొత్తం ట్రాఫిక్ ఉంది, వెళ్తూ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. అండ్ ఆల్సో వెనక డీటెయిల్స్ కానీ నాకైతే అంతగా అనిపించలేదు. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. మామూలుగా వీళ్ళు దీన్ని హైలైట్ చేసి చెప్తున్నారు 4K 30 FPS లో ఫ్రంట్ టు బ్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ ఒక్కటి నాకేమనిపించింది అంటే బొకే వీడియో కూడా ఇచ్చుంటే బాగుంది. కంటెంట్ క్రియేషన్ కి మెయిన్ గా ఈ మొబైల్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. ఇక్కడ వీడియోస్ కి అయితే బాగుంది, పర్లేదు, వీడియోస్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఒక పోర్ట్రేట్ వీడియో కానీ ఇచ్చుంటే ఇంకా బాగుంది. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే ఈ మొబైల్లో లేదు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే FunTouchOS 15 తో వస్తుంది, అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 2+3 years ఇస్తారు. 2 year Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక్కడ 3+4 ఇచ్చుంటే ఇంకా బాగున్నాం. ఇంకా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి, అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా కస్టమ్ ఫీచర్స్ విషయానికి వస్తే యాప్ లాక్ ఉంటుంది, మీరు యాప్స్ లాక్ చేసుకోవచ్చు. యాప్ క్లోన్ ఒకటే యాప్ 2గా యూజ్ చేసుకోవచ్చు. హైడ్ యాప్స్, మీకు కావాల్సిన యాప్స్ హైడ్ చేసుకోవచ్చు. కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి కూడా వినపడదు. ఇంకా కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నారు, హిందీలో ఉందనుకోండి, దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకో, సైడ్ ఒక బార్ ఉంటుంది, దాని కానీ డ్రాగ్ చేస్తే ఇక్కడ స్క్రీన్ ట్రాన్స్లేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, హిందీ టు ఇంగ్లీషు. ఇలాగా ఏ భాషలో కన్నా చేసుకోవచ్చు, మీరు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. నెక్స్ట్ నోట్ అసిస్టెంట్ ఉంటుంది. మీరు ఫుల్ గా నోట్స్ ఏమైనా కాపీ చేసుకున్నారు, కింద మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సమరైజ్ ఆప్షన్, ట్రాన్స్లేట్ ఆప్షన్ చాలా ఉంటాయి. ఇంకా రికార్డ్ ట్రాన్స్క్రిప్షన్, ఏదైనా రికార్డింగ్ ని మొత్తం టెక్స్ట్ లో ట్రాన్స్క్రైబ్ చేసిస్తుంది. లాస్ట్ ది సర్కిల్ టు సెర్చ్, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటే హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసుకోవాలనుకోండి, సర్కిల్ టు సెర్చ్ వస్తుంది. సో మీకు ఏం కావాలన్నా తెలుసుకోవచ్చు. సో ఇవి కొన్ని AI ఫీచర్స్ అండ్ పూర్తిగా మొబైల్ గురించి ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా అసలు ఈ మొబైల్ ని కొనుక్కోవచ్చా అంటే ఫస్ట్ ప్రైజింగ్ చెప్తాను నేను. బేస్ వేరియంట్ 8GB + 128
128GB వచ్చేటప్పటికి 17,499 రూపీస్ పెట్టారు. 8+256GB వచ్చేటప్పటికి 19,499 రూపీస్ పెట్టారు. 12GB+256GB వచ్చేటప్పటికి 21,499 రూపీస్. ఇవన్నీ ఆఫర్స్ తో ఇంక్లూడ్ చేసుకొని చెప్పాను నేను. ఆ 17,499 రూపీస్ కి బేస్ వేరియంట్ వర్తా అంటే నాకు వర్తనే అనిపించింది మొబైల్. నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. ఓన్లీ ఒక కెమెరాలో వచ్చేటప్పటికి ఫోటోస్ వరకే కొంచెం ప్రాబ్లం అనిపించింది. ప్రాసెసింగ్ సరిగ్గా చేయాలి. అది సాఫ్ట్వేర్ లో ఫిక్స్ చేయొచ్చు. కొంచెం ఎండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాను. కావాలంటే కొన్ని రోజులు ఈ మొబైల్ ని వాడి నేను చెప్తాను మీకు. ఇంకా ఈ మొబైల్ తీసుకోవాలా IQ Z10 తీసుకోవాలా? ఒక 2,000 ఎక్స్ట్రా పెడితే IQ Z10 వచ్చేస్తుంది. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే మీకు ఎక్కువ బ్యాటరీ కావాలి, కొంచెం మంచి ప్రాసెసర్ కావాలంటే ఆ మొబైల్కి వెళ్ళొచ్చు. కానీ ఆ IQ Z10 కన్నా ఈ మొబైల్లో ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది మొబైల్. దాంట్లో సింగిల్ స్పీకరే ఉంది. అది మెయిన్ డ్రాబ్యాక్ అనిపించింది ఆ మొబైల్లో నాకు IQ Z10 లో. దీంట్లో స్టీరియో స్పీకర్స్ 2 సైడ్లు స్పీకర్ ఉంది. అండ్ ఇంకోటి IP68+69 రేటింగ్ తో వస్తుంది. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మెయిన్ అనిపించాయి. ఇంకా ప్రాసెసర్ గురించి అంటారా, కొంచెం మంచి ప్రాసెసర్ అది. కానీ నార్మల్ యూస్ చేసే వాళ్ళకి 2 ప్రాసెసర్లు బాగానే ఉంటాయి, లాగ్ అవ్వవు. కానీ దాంట్లో బ్యాటరీ మాత్రం చాలా బాగుంటుంది IQ Z10 లో. సో ఫైనల్ గా ఇది. కానీ నేను 2 మొబైల్స్ పక్క పక్కన పెట్టి కంపారిజన్ చేస్తాను. ఇంకా డౌట్ ఉన్నా మీకు క్లియర్ గా అర్థమైపోద్ది. IQ Z10 కొనాలా లేదా 2,000 సేవ్ చేసుకుని IQ Z10R కొనాలా అని. కంపారిజన్ కోసం వెయిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఒకసారి పాత వీడియోస్ చూడండి. నా సైడ్ నుంచి బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను, బెస్ట్ క్వాలిటీ ఇస్తాను మీకు క్లియర్ గా. అసలు మొబైల్ ఎలా ఉంది అని చెప్పి మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమైపోద్ది. ఎక్కడ ఏది దాచేదంటూ ఉండదు. ఇది కొత్తగా చూసే వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తెలుసు మనం ఎలా చేస్తాం అండ్ వాళ్ళు నన్ను స్టార్టింగ్ నుంచే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలానే సపోర్ట్ చేస్తా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.